ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మేమైతే మాత్రం మా భార్యాభర్తల విషయాలు అయితే మాత్రము చాలా బాగుంటాం అనమాట. అసలు వ్యతిరేకం ఏం తెలుసా మా విషయంలో మాత్రము? అసలు భార్యని భర్త అనేవాడు చిన్నపిల్ల లాగా చూసుకుంటాడనమాట. కానీ అయితే మాకు వ్యతిరేకం అని ఎలా తెలుసా? నా భర్తను నేను చిన్నపిల్లలాగా చూసుకోవాలన్నమాట. అలాగన్నమాట మాకు వ్యతిరేకం. కానీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా భయపడ్డాను, ఏమో ఎట్లో అనేసి అనుకున్నాను నేను. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అతను నన్ను బాగా చూసుకున్నాను, నేను అతను చూసుకోవాల్సి వస్తా ఉంది చిన్నపిల్లలాగా. చిన్నపిల్లాడి మనస్తత్వం అనమాట. అందువల్ల కానీ ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ప్రాణం అనమాట. ఆయనకి ఎప్పుడైనా కూడా సరే ఒక కుళ్ళి తుచితం ఏమీ తెలియదు అనమాట మా ఆయనకి. అందువల్ల చాలా ఇష్టం నాకు ఆయన అంటే మాత్రము. మా పిల్లలను కూడా ఆయన చిన్నపిల్లాడు అనేసి అనుకుంటే మా పిల్లలతో పాటు ఆయన కూడా చిన్నపిల్లాడే. నేను ఆయన కూడా మా పిల్లలతో పాటు సమానంగానే చూసుకుంటాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఏమో తెలుసా? కట్నం లేకుండా మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. రూపాయి ఆశించకుండా కట్నం లేకుండా మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. చాలా చాలా సంతోషము. కానీ ఎలాంటి టార్చర్ అయితే లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అప్పుడప్పుడు భార్యాభర్తలు అయిన తర్వాత కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవలు అనేది సహజమే. వాటినన్నిటినీ సర్దుకోవాలి. గొడవలు ఎన్నున్నా కూడా సరే బయట పెట్టుకోకూడదు. నాకు తెలిసినంత వరకు నాలుగు గోడల మధ్య ఉండాలి, కానీ బయట పెట్టుకుంటే అది కాపురం కాదు. కానీ ఇప్పటికైతే మాత్రం చాలామంది అన్నారు, వాడికి చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎందుకు వాడితో కాపురం చేస్తున్నాం అని చాలామంది కూడా అడిగారు. నేనైతే మాత్రం ఇష్టపడి మరి చేసుకున్న మ్యారేజ్ మా ఆయన్ని. అందుకని చెప్పేసి ఆయన నాకెప్పుడు చిన్నపిల్లాడిలాగానే చూసుకుంటాను నేను. చూపిస్తాను ఒకసారి. మా ఆయన కూడా చూశారు, షార్ట్లో కూడా మీరు వీడియోస్ అయితే చూశారనుకుంటా మా ఆయన్ని. చూసేదానికైతే అన్నీ తెలుసు అనేసి అనుకుంటారు. తెలుసు, కానీ మైండ్ సెట్ కొద్దిగా ఇదనమాట, పిల్లాడి మనస్తత్వం అనమాట. అందుకే నాకు చాలా ఇష్టమైనండి. ఓకేనా ఫ్రెండ్స్? భార్యాభర్తల బంధం అంటే ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి, ఒకరి మీద ఒకరి నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకం అనేసినదే మనల్ని గెలిపిస్తుంది, ఎప్పుడు ముందరికి వేపిస్తుంది. ఓకేనా? అలాగే నాకు తెలిసినంత వరకు నా సిచ్యువేషను మీకైతే చెప్పాలనేసి అనుకున్నాను, చెప్తున్నాను కూడా. పెళ్ళి కాకముందుగా నేను పడిన కష్టాలు చాలా చాలా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా నేను వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. నేనైతే మాత్రము నా పర్సనల్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. నేను ఎలా కష్టాలు పడ్డం, ఏ విధంగా నేను ఇంప్రూవ్ అయ్యాను అనేసి కూడా అన్నీ పెడతాను నేను. ఓకే, అలాగే ఇప్పటికైతే మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో లైఫ్ అని చాలామంది బాధపడతారు. నాకైతే పర్లేదు, కానీ ఉన్నంతలో సర్దుకోవాలి. లేని దానికోసం ఆరాటపడకూడదు. ఉన్నంతలో సర్దుకొని ఉంటేనే జీవితం అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు మాత్రం ఇప్పటికైతే హ్యాపీ చాలు. పాప, బాబు, మావారు, అత్త, మామయ్య, కానీ వాళ్ళే నాకు అమ్మ నాన్న.